ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనేది మనం ఎలా తెలుసుకుంటాం? వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్తో వస్తాయి. బాడీ పెయిన్స్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఒక భాగమే అన్నట్టుగానే చూడాలా మనం? జ్వరంతో ఒళ్ళు నొప్పులు వస్తే అవి వైరల్ ఇన్ఫెక్షన్స్ కిందే తీసుకోవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ అని నిర్ధారించుకోవడానికి మనకి ఏమైనా స్పెసిఫిక్ టెస్ట్లు లాంటివి ఏమైనా ఉంటాయా మేడం? 1 or 2 days ఫీవర్స్ వస్తే ఫస్ట్ ఇంట్లో బేసిక్ పారాసెటమాల్ వేసుకుని. డాక్టర్లు వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎందుకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు? వైరస్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయోటిక్స్ అనేవి అంత పంచ్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. బయట సీజన్ ఎలా ఉందంటే ఏ ఇంట్లో అయినా సరే కనీసం ఒకళ్ళైనా ఇద్దరైనా జ్వరాల బారిన పడి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. దానికి కారణాలు సీజన్ మారితే జ్వరం అని అంటారు, కొంచెం 2 చినుకులు పడితే జలుబు అని అంటారు. ఇలా ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ పీక్లో నడుస్తున్న టైమ్స్లో ఇదే టాపిక్ గురించి ఈరోజు మనం సాక్షి లైఫ్లో ఇంకొంచెం నాలెడ్జ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా. అందుకని మనతో మాట్లాడడానికి కామినేని హాస్పిటల్స్ నుంచి ఎండి జనరల్ మెడిసిన్ చేసినటువంటి డాక్టర్ షఫాలి గారు జాయిన్ అవుతున్నారు. హలో షఫాలి గారు, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే దీప్తి గారు, బాగున్నాను. మేడం, నేను చెప్పింది కరెక్టే కదా? అసలు ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో జ్వరాలు అట్లా అందరినీ వచ్చి పలకరించి హాయ్ హలో అని చెప్పి వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. జ్వరాలే కానివ్వచ్చు, లేకపోతే కోల్డ్ అండ్ ఫ్లూ కావచ్చు. అసలు వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఒక సీజన్ ఏమన్నా రిలేట్ అయి ఉంటుందా అండి, లేకపోతే ఎట్లా? అసలు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనేది మనం ఎలా తెలుసుకుంటాం? ఎస్ అండి, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈ మధ్యన జ్వరాలు అనేది అందరికీ వస్తున్నాయి. చాలామంది జ్వరంతో ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఒకరి నుంచి ఒకరికి జ్వరం అంటుకుంటాం. అలాగే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు బాధపడుతున్నారు ఈ జ్వరంతో. సో మనం ఇవాళ వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను దాని గురించి మీకు స్పెసిఫిక్గా చెప్తాను. బేసిక్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్తో వస్తాయి. అంటే కామన్ కోల్డ్, మనకు మామూలుగా ఉండే జలుబా అది పెద్ద జ్వరమా అని తెలుసుకుంటానికే 1 or 2 days పడుతుంది. సో జనరల్లీ ప్రెజెంట్ అయ్యే లక్షణాలు ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్స్, బాగా ఎక్కువ జ్వరం రావటం, చలి రావటం, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడుగా ఉండటం, బాడీ పెయిన్స్ ఉండటం, బాగా అలిసిపోవటం, ఇవన్నీ కామన్గా వచ్చే లక్షణాలు. ఇవి చిన్నపిల్లల్లోనూ ఉండొచ్చు, పెద్దవాళ్ళల్లోనూ కూడా ఉండొచ్చు. మేడం, ఎస్పెషల్లీ వైరల్ ఫీవర్స్లో బాగా టైర్డ్గా ఉంటారు, ఒళ్ళు నొప్పులు, అలసటగా ఫీల్ అవ్వడం, ఇది కూడా వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణమే అంటున్నారా? అవునండి, వైరల్ ఇన్ఫెక్షన్స్లో టయర్డ్నెస్ అనేది, బాగా ఒళ్ళు నీరస పడిపోవటం, కూర్చున్న చోటు నుంచి లెగవలేకపోవటం, నడవటానికి కూడా సపోర్ట్ కావటం, ఇవన్నీ లక్షణాలు కూడా ఉండొచ్చు. బాడీ పెయిన్స్ యూజువల్గా మనకు వచ్చినప్పుడు మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. బాడీ పెయిన్స్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఒక భాగమే అన్నట్టుగానే చూడాలా మనం? ఈ సీజన్లో అయితే జ్వరంతో ఒళ్ళు నొప్పులు వస్తే అవి వైరల్ ఇన్ఫెక్షన్స్ కిందే తీసుకోవచ్చు. కాకపోతే ఏ రకమైన వైరస్ అనేది మనం వేరే తర్వాత చూసుకుని తెలుసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు యూజువల్గా అండి పెద్ద పెద్ద జ్వరాలు వచ్చినా, లేకపోతే బాడీ పెయిన్స్తో చలిగా అనిపించినా సరే, షివర్స్తో కూడిన జ్వరం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మలేరియా టెస్ట్ చేయాలన్నా, లేకపోతే డెంగ్యూ టెస్ట్ చేయాలన్నా, టైఫాయిడ్ టెస్ట్ చేయాలన్నా, ఏదన్నా సరే ఒక మినిమం 1 week ఆగాలి, ఒక 5 days ఆగిన తర్వాతే టెస్టులు చేయాలి అని అంటారు కదా. ఈలోపు వైరల్ ఇన్ఫెక్షన్ అని నిర్ధారించుకోవడానికి మనకి ఏమైనా స్పెసిఫిక్ టెస్టులు లాంటివి ఏమైనా ఉంటాయా మేడం? ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది 1-2 రోజుల జ్వరాలు అనే దానికి, అంటే 1 or 2 days ఫీవర్స్ వస్తే ఫస్ట్ ఇంట్లో బేసిక్ పారాసెటమాల్ వేసుకుని అయినా తగ్గట్లేదు అంటే ఆ 2 days తర్వాత 3rd day కానీ 4th day కానీ డాక్టర్ని ఇమీడియట్ కన్సల్ట్ చేయటం మంచిది. ఈ ఒళ్ళు నీరసం వీటితో ఏంటంటే జనాలు చాలా భయపడిపోయి లెగవలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం, మాకు 103, 104 ఫీవర్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది, పని అటెండ్ చేయలేకపోతున్నాం అని ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూ వస్తారు. బట్ 1 or 2 days ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. బేసిక్ పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుని మనం ఇంట్లో 1 or 2 days హైడ్రేషన్ బాగా తీసుకుని వీ కెన్ మేనేజ్. ఇంకా మీకు తగ్గట్లేదు, 3వ రోజు 4వ రోజుకి కూడా జ్వరం ఉంటుంది, లేక ఫీవర్స్ ఇంకా కంటిన్యూస్గా వస్తున్నాయి, వేరే లక్షణాలు కూడా వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ కన్సల్ట్ అయ్యాక ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ టెస్ట్ రాస్తాం. అసలు యాక్చువల్లీ అది
వైరల్ ఇన్ఫెక్షనా లేక మేడం చెప్పినట్టు మలేరియా, డెంగ్యూ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇవి ఏంటంటే డెంగ్యూ కూడా మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ లా ప్రెజెంట్. డెంగ్యూ ఇస్ ఆల్సో అన్ వైరస్, ఇట్ కెన్ ఆల్సో ప్రెజెంట్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్ లానే ఉండొచ్చు. సో ఇవన్నీ నిర్ధారణ చేయటానికి బేసిక్ మన కణాలు ఎంత ఉన్నాయో చూస్తానికి ఫస్ట్ కన్సల్టేషన్లో ఇవన్నీ అడ్వైస్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద సివియారిటీ మీకు ఏంటి అనేది నెక్స్ట్ ఎలా ఫాలో అప్ అవ్వాలనేది చెప్తారు. అసలు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ మేడం, జలుబు కానీ, జ్వరం కానీ, లేకపోతే ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ ఏదైనా కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? మనం వాటి బారిన పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఇప్పుడు కోవిడ్ ముందంతా చిన్న చిన్న వైరస్లు ఉండేవి, ఒక 3 or 4 days ఫీవర్ ఉండి సబ్సైడ్ అయిపోయేది. బట్ ఈ మధ్యన వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే కొంచెం సడన్గా మనం గ్యాదర్ అవటంతో, ఎక్కడన్నా ఒక మీటింగ్కి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా త్వరగా అంటుకుంటున్నాయి. ముక్కులో నుంచి వచ్చే ఇప్పుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు డ్రాప్లెట్ స్ప్రెడ్ ఉంటుంది. అంటే మనం ఉమ్ము కానీ అది దగ్గంతో పడుతుంది. అదేంటంటే ఒకరి నుంచి ఇంకోరికి త్వరగా వ్యాపిస్తుంది. అది కాక మన చేతులు అన్హైజీనిక్గా ఉండి, లేక ఏమన్నా వేరే చోట కంటామినేటెడ్ సర్ఫేసెస్, అంటే ఆల్రెడీ జబ్బున్న వాళ్ళు పట్టుకున్న చోట మనం పట్టుకుంటే తెలియకుండా మనకి జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో, ఈ వర్షాకాలం టైం, కోల్డ్ సీజన్ స్టార్టింగ్లో మనం ఏంటంటే ఎక్కువగా ఉన్న గ్యాదరింగ్స్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. అండ్ హైజీనిక్ ప్రిపరేషన్స్ కూడా చేసుకోవాలి. ఒకప్పుడు అండి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన కొత్తల్లో అసలు కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత ఒక్కొక్కళ్ళకి మళ్ళీ రీబర్త్ లాగా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, వెరీ కాన్ఫిడెంట్ అన్నారు. క్రమేపీ ఏమవుతుందంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసాం కాబట్టి ఇవాళ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కోవిడ్ వ్యాక్సిన్ వేసాం కాబట్టి ఇవాళ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఫ్యూచర్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలా ప్రతిదీ కోవిడ్ వ్యాక్సిన్కి రిలేట్ చేయడం అన్నది అసలు ఎంతవరకు కరెక్ట్? అంటే కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత మనలో ఉన్న జనరల్ ఇమ్యూనిటీ తగ్గిపోయి మనం ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నామా? అసలు రెండిటికి ఏమన్నా సంబంధం ఉందా? అది మిత్తా, రియాలిటీ ఫ్యాక్టా? మీరే చెప్పాలి. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటంతో వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది మిత్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ మారుతుంది, మన డైట్ హ్యాబిట్స్ మారుతున్నాయి, చిన్నప్పటి నుంచి తినే ఫుడ్ మారుతుంది. ఇవన్నీ కూడా ఒక ఎఫెక్ట్ అయితే వైరస్ అనేది ఎప్పుడు మ్యూటేట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఇయర్ సేమ్ వైరస్ ఉండదు. లాస్ట్ నెల నాకు జలుబు వచ్చింది, ఈ నెల జలుబు రాకూడదు అంటే ఇట్ వోంట్ బి ద సేమ్. ప్రతిసారి వైరస్ అనేది దాని స్ట్రక్చర్ అది మారుతూ ఉంటుంది. దాని మూలాన మనకు ఆ వైరస్ ఎఫెక్ట్ అవ్వలేదు అంటే డెఫినెట్లీ మనం దానికి గురవుతాం. ఇప్పుడు జనరల్గా మేడం మనకి సపోజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అవి వేసుకుంటాం. వైరల్ ఫీవర్స్లో ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకి యాంటీబయాటిక్స్ పని చెయ్యవు అని తెలిసినా డాక్టర్లు వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎందుకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు? ఎక్కువ సార్లు యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల ఉన్న బాడీలో ఉన్న న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ పోదా మేడం? మీరు చెప్పింది కరెక్టే అండి. వైరస్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయోటిక్స్ అనేవి అంత పనిచేయవు. బట్ మనం ఏంటంటే అందుకే మనం ఇప్పుడు అవుట్ పేషెంట్గా పేషెంట్ వచ్చినప్పుడు బేసిక్ టెస్ట్ చేసి జనరల్లీ సపోర్టివ్ మెజర్సే ఫస్ట్ రాస్తాం. అది మాకు వైరస్ ఇన్ఫెక్షన్ అని అనిపిస్తే యాంటీబయోటిక్ వైపు వెళ్ళాం. బట్ ఇన్ కేస్ కొంతమంది ఉంటారు, కొన్ని సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అని. వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ బేసిక్గానే తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళు కానీ, లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, వీళ్ళకి ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్స్తో పాటు అడిషనల్ బ్యాక్టీరియా కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. సో అండ్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కూడా కాంప్లికేట్, అంటే నిమోనియాకి వెళ్ళే స్టేజ్లో లేదా సీరియస్ వెంటిలేటర్కి వెళ్ళే స్టేజ్లో ఇలాంటి పొజిషన్లో ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే టెస్టుల ప్రకారంగా మాకు వేరే ఇన్ఫెక్షన్ కూడా ఏమన్నా ఉంది అన్నప్పుడు యాంటీబయోటిక్ పెడతాం. లేదా అది సీరియస్ వైరస్ లైక్ ఇన్ఫ్లుయెన్జా ఇలాంటి వైరస్లు అయితే ఒసల్టామావిర్ ఇలాంటి టాబ్లెట్స్ ఉంటాయి, అవి చూసుకుని అవసరం పట్టి పెట్టాల్సి వస్తుంది. అంతేకాని ప్రతి వైరస్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ పెడతాం అనేది అంత కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్ అందరికీ మనం చెప్పచ్చా మేడం, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా సొంత వైద్యం చేసుకొని జలుబుకో, జ్వరానికో, బాడీ పెయిన్స్కో, ఇట్లా ఏ ప్రాబ్లం అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన యాంటీబయాటిక్లే కదా, మనం ఇంట్లో వేసేసుకోకూడదు యాంటీబయాటిక్స్ అన్నట్టు ఒక మారల్ వెళ్ళాలి కదా, చెప్పాలి కదా మనం ప్రేక్షకులకి? ఖచ్చితంగా వెళ్ళాలండి. ఎందుకంటే జ్వరం ఉంది, నాకు జలుబు ఉంది, 103 ఫీవర్ ఉంది, చాలా సీరియస్, నేను పని చేసుకోలేను, నాకు వీక్నెస్ ఉంటుంది అని చెప్పి ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి రొటీన్గా యాంటీబయోటిక్స్ అనేవి వాళ్ళు తీసేసుకుని సొంతంగా వాడుకుని మళ్ళీ వీటి మూలాన తర్వాత యాంటీబయోటిక్స్ ముందుగా తీసేసుకుంటాంతో ఏంటంటే
లైఫ్లో మనం చాలా కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏదో ఒక పాయింట్లో వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది యాంటీబయాటిక్స్. సో మనం అప్పుడు హయ్యర్ యాంటీబయాటిక్స్ పెట్టుకుంటాం, లేదా ఏమి పెట్టుకోలేని స్టేజ్కి వెళ్ళొచ్చు. అందుకని బేసిక్గా రొటీన్గా మీ అంతటి మీరు సొంతంగా సెల్ఫ్ ప్రిస్క్రైబ్ చేసుకుని అయితే యాంటీబయాటిక్స్ వాడొద్దు, అది ఎప్పటికీ మంచిది కాదు. ఆల్వేస్ కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ బెటర్ టేక్ అ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank థ్యాంక్ you, యూ. thank you. ఇది వాళ్ళ సాక్షి లైఫ్.